పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల వెనుక తీరు, బీజేపీ చిరంజీవి గారికి దగ్గర అవుతున్నటువంటి తీరు, ఏపీ రాజకీయాల్లో మార్పులు, వీటన్నిటిని చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే భారతీయ జనతా పార్టీ దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చింది. నాలుగోసారి కూడా అధికారం రావాలని కోరుకుంటుంది 29లో. ఒకవేళ జమిలీ వస్తే ముందే రావచ్చు. సహజంగా ఉత్తరాది రాష్ట్రాల బలం మీద ఆ పార్టీ అధికారంలో ఉంది. ఉత్తరాది రాష్ట్రాలకు కొంత తేడా వచ్చినా కూడా మెజారిటీ పడిపోతా ఉంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 24. అవును. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర లాంటి రాష్ట్ర బీజేపీ ఏకపక్షంగా గెలిచింది సెకండ్ టైం. మూడోసారికి వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ లో కొన్ని ఎస్పీ కొట్టింది, మహారాష్ట్రలో శివసేన వాళ్ళు కూటమి కొట్టింది, బీహార్ కొంత మంచి ఫలితాలు సాధించాయి బీజేపీ వ్యతిరేక శక్తులు. ఆటోమేటిక్ గా మెజారిటీ పడిపోయింది. ఇప్పుడు బీజేపీ సొంత మెజారిటీతో అధికారంలో లేదు. మొదటి 2 సార్లు సొంత మెజారిటీ, ఈసారి సొంత మెజారిటీ లేదు. మిత్రపక్ష మద్దతు కంటే ఒక 10-20 సీట్లే కాబట్టి అది కనపడదు. బట్ రేపు 4వ దఫా ఇంకా తగ్గుతుంది కదా ఉత్తరాది రాష్ట్రాలు. అప్పటికే వరుసగా 4 సార్లు అనేసరికి సహజ వ్యతిరేకత అవన్నీ వస్తుంటాయి. కాబట్టి నేచురల్ గా ఆడ తగ్గితే ఇంకేడ కవర్ చేసుకోవాలి? ఆడ కవర్ కాబట్టి సౌత్ ఇండియాలోనే వాళ్ళకి కవర్ చేసుకోవడానికి వ్యాక్యూమ్ ఉంది, వాళ్ళకు ఉంది. ఎందుకంటే బీజేపీ ఇక్కడ ఆంధ్రాలో 2, తెలంగాణలో కొన్ని, మా కర్ణాటకలో కొన్ని, కర్ణాటకలో పర్వాలేదు, తమిళనాడులో 0, కేరళలో దాదాపు 0 1 ఉన్నాయి. అంటే నేను అంటుంది ఇక్కడ వాళ్ళకి అవకాశం ఉంది, ఇక్కడే పికప్ కావాలి. ఆడైతే గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్ ని బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో కానీ దక్షిణ ఎదగడానికి వాళ్ళకి కర్ణాటక తప్ప ఇంకెక్కడ స్కోప్ దొరకట్లేదు. కారణం ఇక్కడ ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. వాళ్ళకి కొంత బ్రాండ్ గా ఉండేది మతం, హిందుత్వ మతం. దక్షిణాది రాష్ట్రాలు అది పనిచేయట్లేదు. దాదాపు అది ఇక్కడ కులాలు ఈ డామినేషన్ ఎక్కువ ఉంది. అందువల్ల ఏ అవకాశం వచ్చే దాన్ని వదులుకోవట్లేదు. వాళ్ళు పోయింది ఏముంది, ప్రయోగం చేస్తారు, సక్సెస్ అయితే ఖాతాలో పడుతుంది, సక్సెస్ అయితే మనం చేయగలిగింది ఏమి లేదు. తమిళనాడులో ఏఐడిఎంకేలో వచ్చిన వ్యాక్యూమ్, జయలలిత గారు చనిపో, శశికళ గారు అరెస్ట్ కావడం, వీటితో దాన్ని వెనక నుంచి నడిపినారు. దాని ఫలితం ఏమైంది? ఏఐడిఎంకే బీజేపీ పొత్తు పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఓడిపోయినారు. నిజానికి పొత్తు పెట్టుకోవడం ఏఐడిఎంకే ఇంకా కొన్ని సీట్లు వచ్చిండేటి. బీజేపీతో పొత్తు తమిళనాడులో నష్టం అని మొన్న అర్థమైంది. దాంతో ఇంకూరు పొత్తు కూడా రారు బీజేపీతో సంబంధాలు ఉంటాయి కానీ బహిరంగ పొత్తుకు రారు. కాబట్టి ఇక్కడ కేరళలో అవకాశం లేదు, కర్ణాటకలో ఉన్న సీట్లు ఉంటే ఎక్కువ, తెలంగాణలో వస్తున్నట్టే ఉంది, మళ్ళీ బీఆర్ఎస్ కానీ యాక్టివ్ అయితే ఆడలేదు. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ రూపంలో కొంత పికప్ కావడానికి స్కోప్ కనపడింది. అదే పవన్ కళ్యాణ్ తో ఒంటరిగా పికప్ కాలేదు, అది కూడా అర్థమైపోయింది. ఇంకా జగన్ గారు, చంద్రబాబు గారు బాహాబాయి కొట్లాడితే పవన్ కళ్యాణ్ గారికి ఏమి రావు, ఎమ్మెల్యే గడికి గెలవలేదే. కాబట్టి ఈ రెండిట్లో ఎవరో ఒకరితో పట్టుకొని పోవాలి. జగన్ గారు రాడు, ఒప్పుకోడు. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు కారణాలు ఇచ్చి ఒప్పుకున్నారు, దాంట్లో దూరినారు. మొత్తం మీద ఏదో జరిగింది, మొత్తం మీద అవకాశం వచ్చింది. ఇప్పుడు బీజేపీ ఈ రాజకీయ పార్టీల మధ్యన సహజ వైరుధ్యాన్ని పెంచి పోషిస్తుంది. ఏ రాజకీయ పార్టీని చేసేది అదే. దాంట్లో ఏదో దొరికితే పట్టుకుంటారు, దొరకపోతే మీ కర్మ అంటారు, అంతే. వాళ్ళు ఇంకా అంతమించి ఏం చేయరు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ బీజేపీ కలిసి వస్తున్న పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్ గా ఎదగాలనుకుంటున్నాడు. ఈరోజు తెలుగుదేశం లేకుండా గెలవలేని పరిస్థితి నుంచి కలిసి మంచి సీట్లు వచ్చినాయి, ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, ఒక ఫోకస్ లోకి వచ్చాడు, కొంత పోలరైజేషన్ వచ్చింది పార్టీ శ్రేణుల్లో. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్ గా ఎదగాలంటే ఏడెదగాలి? జగన్ ఓట్లు జోలికి వీళ్ళు పోలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓట్లు వీళ్ళ ఊరికి వేయరు. జగన్ గారు ఓటు పెరగడం తప్ప తగ్గేది ఉండదు ఇంకా, ఎందుకంటే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఆయన. కాబట్టి ఇంకా ఇంకా పెరిగే తప్ప తగ్గదు. రెండోది, జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న శ్రేణులు కూడా వీళ్ళతో కలవరు, అదొక సమస్య. జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న శ్రేణులు అత్యంత ముఖ్యమైనది క్యాస్ట్ యాంగిల్లో రెడ్లతో పాటు మైనారిటీస్, దళితులు కూడా కలిసి ఉంటారు రాయలసీమ నెల్లూరు ప్రాంతంలో. కాబట్టి రెడ్లు, రాజ్యాన్ని ఏలిన రెడ్లు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకుడి కిందకో పవన్ కళ్యాణ్ కిందకో రారు వాళ్ళు. కాబట్టి ఈ ఓటింగ్ ఈ 2 కారణాలు ఇచ్చా ఆడికి రాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎదగాలంటే యా నుంచి పక్క పెట్టాలి? ఖచ్చితంగా తెలుగుదేశంకో బీజేపీకి ఏమి లేవు పోయేదానికి, నష్టం వస్తుంది. కాబట్టి వాళ్ళ మధ్య ఎదగాలి అనుకుంటే, నేను ఎట్లే ఉంటే చాలే నా జీవితానికి, ఏదో కొన్ని సీట్లు వచ్చినాయి, 21 వచ్చినాయి, ఉప ముఖ్యమంత్రి అయినాను చాలే అని పవన్ కళ్యాణ్ అనుకుంటే ఎనఫ్ కాదు. నేను అలా అనుకోడు కదా, ఎవరు అనుకోరు, మీరైనా నేనైనా అనుకో. గెలవనప్పుడు గెలిస్తే బాగుంది అనుకుంటాం, గెలిచిన తర్వాత మంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి, ఇవన్నీ కంటిన్యూ ప్రాసెస్. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎదగాలి, ఇండిపెండెంట్ గా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశంతో ఆయన కలిసి జరగదు.
ఎక్కడో చోట డైవర్షన్ చేసుకోవాల్సిందే. రెండోది ఇట్లా ఇట్లా ఉండాలి అంటే రాజకీయాల్లో కుదరదు. రాజకీయాల్లో సైన్స్ ఏం చెప్తుందంటే నువ్వు ఎదగడానికి ప్రయత్నించాలి. ఎదగకపోయినా కనీసం ఆన్నానా ఉంటావు. నాకు జాలిలే ఈ సంతృప్తి ఈ వరకు ఉంటే పడిపోతావు. నాకు ఇప్పుడు 10% ఓట్లు వచ్చినాయి సాల్లే అనుకుంటే నువ్వు పడిపోతావు, మళ్ళీ ఎదగదు. ఒక 50% ఎదగకుండా 10% అన్నా ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్ రోల్ పోషించడం అనివార్యం. అయితే ఆయనకు వచ్చిన చిక్కు ఏంటంటే పార్టీలో ప్రభుత్వంలో ఉంటూ ఇండిపెండెంట్ పోతే పార్టీకి వాళ్ళకి సమస్య వస్తుంది. కాబట్టి ఈ సహజమైన వైరుధ్యాల కారణంగా వాళ్ళ మధ్య తేడాలు వస్తున్నాయి. ఏ తేడా వచ్చినా దాన్ని ఉపయోగించుకునే పని బీజేపీ చేస్తుంది. అది సహజమైన బీజేపీ ఈ కారణాల రీత్యా కూటమిలో వైరుధ్యాలు వస్తాయి. భవిష్యత్తులో దాన్ని ఎట్ట ఎదుర్కొంటారనే దాన్ని బట్టి కాలం నిర్ణయం. కూటమిలో వైరుధ్యాలు వస్తున్నాయా లేదా అనేది 8 నెలల రాజకీయం చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ బీజేపీకి సంబంధించి కావచ్చు, పవన్ కళ్యాణ్కి సంబంధించి కావచ్చు, ఆయన ఎత్తుకున్న ఎజెండా మాత్రం హిందుత్వానికి సంబంధించి తీసుకున్నది. ఆ హిందుత్వ ఎజెండాని తీసుకోవడం వల్ల టీడీపీకి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే టీడీపీకి సంబంధించి అన్ని సామాజిక వర్గాలు టీడీపీని అంటిపెట్టుకుని ఉంటాయి, టీడీపీ క్లోజ్గా ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ ఎత్తుకున్నటువంటి హిందుత్వం వల్ల టీడీపీ నష్టపోతుంది. బీజేపీ పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ వాళ్ళిద్దరు సేఫ్ హ్యాండ్లోనే ఉంటారు. కానీ టీడీపీ కదా ప్రధానంగా ఇబ్బంది పడే అవకాశం ఉండేది. ఇక్కడ ఏం సమస్య వస్తుందంటే ఇప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో మతం పేరుతో రాజకీయాలు చేయడం ఏ పార్టీకి సాధ్యం కాదు. చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ హిందుత్వం మీద చేస్తుంది కదా బీజేపీ, అదే చేస్తుంది, పవన్ కళ్యాణ్ అదే చేస్తుంది. మీరు చెయ్యొచ్చు, ఇక్కడ వర్కౌట్ కావాలా, వర్కౌట్ అనేది ఇంపార్టెంట్ రాజకీయాలు ఎవరెవరు. కానీ రాజకీయాలు వర్కౌట్ కావాలంటే సౌత్ ఇండియాలో క్యాస్ట్ రీజనల్ పార్టీస్ చాలా బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగిల్ అజెండాతో రావడం కష్టము. పైపిచ్చు హిందూ మతం పేరుతో రాజకీయాలు చేయాలంటే మీరు ఫస్ట్ హిందూ మతాన్ని ఉద్ధరించాలి కదా. అవును. పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కొన్ని ప్రశ్నలు తలెత్తాయి, నేను కరెక్ట్ ఆర్ రాంగ్. ఇప్పుడు లడ్ల విషయంలో ఏమని ఆరోపించారు, జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ చేశారని ఆరోపించారు. అవును. ఆరోపించేసి దాన్ని ఏం చేసినారు, రగడ చేశారు. బీజేపీ అనుకూలంలో మాట్లాడారు కదా, ఆయన ఇంటి దగ్గర ధర్నా చేసే వరకు పోయినారు. మరి ఈ రోజు తిరుమలలో జరిగిన తొక్కిసలాట్లో చనిపోయారు కదా, ఈ ఏ వైఖరి తీసుకున్నారు, ఎక్కడుంది? మన విజయవాడలో శంకారావు నుంచి చాలా అన్యాయం జరిపోతున్న గుడులు అవి అని మాట్లాడినారు. మరి వాళ్ళు ఎవరు నోరు మీద పట్ల తిరుమల ఘటన పైన నేను ఎవరిని సమర్థించమని చెప్పట్లేదు. మీరు సొంత లైన్ తీసుకోండి, అసలు మీ లైన్ ఎక్కడ? కాబట్టి ఏమవుతుంది, రాష్ట్రంలో ఉన్న హిందువులందరికంటే మీరు నిజంగా హిందూ మతం కోసం చేస్తున్నారా లేదా రాజకీయంగా జగన్ తిట్టడం కోసం మాత్రమే హిందూ మతాన్ని వాడుతున్నారా అనేది అర్థమైపోతుంది. అక్కడ జగన్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఎగిరెగిరి పడతారు, జగన్ సబ్జెక్ట్ లేకపోతే మాత్రం గప్చప్పుగా ఉంటారు. దీన్ని హిందూ సమాజం యాక్సెప్ట్ చేయదు. చేయకపోవడం వల్ల వీళ్ళు రాజకీయ కారణంతో జగన్ విమర్శిస్తున్నారు కాబట్టి వాళ్ళ వైపు రాజకీయంగా టర్న్ కాదు, ఇంకేం కొట్టరు తిట్టరు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ హిందూ మతాన్ని అజెండా ఎంచుకోవాలన్నా హిందూ మత అజెండాకు అనుగుణంగా పనిచేయాలి. కనీసం హిందువులు అందరూ మనోభావాలు, మీరు రాజకీయ కోణంలో హిందూ మతాన్ని చూస్తున్నారా? దేశవ్యాప్తంగా కూడా రాజకీయ కోణం ఉండొచ్చు, కానీ కట్రోత్తుగా రాజకీయ కోణం నిలబడ్డారు. ఆంధ్రప్రదేశ్ జగన్ విమర్శించేటప్పుడు మాత్రం జగన్ సంతకం పెట్టాలన్నప్పుడు ఈ గొడవలు ఇవన్నీ చేస్తారు. జగన్ పార్టీ లేనప్పుడు ఎక్కడున్నారో తెలియదు, ఇంకెట్లా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు? కాబట్టి ఇక్కడ హిందూ మతం పేరుతో రాజకీయాలు చేయడం అనేది అంత సులభం కాదు. కానీ ఎందుకు లోకేష్ ప్రస్తావన ఎక్కువ తీసుకొస్తున్నారు? ఇప్పుడు లోకేష్ అంటే రాజకీయ భవిష్యత్తు నిజంగానే కుప్పకూలే పరిస్థితిలో ఉందా, లేదంటే పవన్ కళ్యాణ్ దూకుడు రాజకీయం వల్ల టీడీపీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి లోకేష్ ని ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు వస్తుందా? లోకేష్ గారిని ఎస్టాబ్లిష్ చేయక తప్పదు, వయసు రీత్యా 29 ఎన్నికల రీత్యా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి 80 వస్తుంది, 80 రావడం తప్పని కాదు. ఈ ప్రత్యర్థి ఎవరు? జగన్, పవన్ కళ్యాణ్ ఇద్దరు యంగర్స్. ఒక ఆయన 60 చుట్టూ ఉన్నాడు, ఇంకో ఆయన 50 చుట్టూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి 53 అనుకుంటాను, పవన్ కళ్యాణ్ గారు బహుశా 60 చుట్టూ ఏదో ఉన్నట్టు, నాకు కరెక్ట్ తెలియదు. జగన్ గారి కన్నా కొంత పెద్దోడే. మొత్తం మీద ఇద్దరు యంగర్స్. రాజకీయాల్లో యువకులు అంటే 60 ఏళ్ళు ఉన్నారు, 60 ఏళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళందరూ యువకులుగానే చూస్తాం మనం. కాబట్టి ఆ ఇద్దరు యువ నాయకులు, అందులో ఒక ఆయన సినిమా హీరో, ఇంకొక ఆయన పొలిటికల్ గా పవర్ఫుల్ లీడర్ గా ఎస్టాబ్లిష్ అయిన వ్యక్తి, ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన. వీళ్ళు ఢీకునేది ఎవరు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు. నిన్నటి వరకు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి మొత్తం ధ్వంసం చేసేనాడు, ఆ ధ్వంసాన్ని పునరుద్ధరించడం కోసం చెప్పుకోవడానికి సీనియారిటీ అన్నట్టు. రేపు 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ధ్వంసం ఏం కాదు, అభివృద్ధి కొనసాగింపే కదా. కాబట్టి ఇప్పుడు ఎవరి మీద నిందయలేరు. కాబట్టి ఇంకా అనుభవంతో పనే ఉంది, యంగర్స్ కావాలంటారు. అప్పటికి చంద్రబాబు గారికి 20 ఏళ్ళు ముఖ్యమంత్రి, 15 ఏళ్ళు ప్రతిపక్ష నేత, ఇంకానా అనే చర్చ కూడా వస్తుంది. కాబట్టి లోకేష్ అనే యంగ్ టర్క్ రాజకీయాల్లో ఫోకస్ లీడర్ గా
రావాలి. పవన్ కళ్యాణ్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారి కౌంటర్ గా లోకేష్ ఉండాలి. ఓకే. లోకేష్ ఉండాలంటే లోకేష్ ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఉండి అన్ఎక్స్పెక్టెడ్ గా 29 కూర్చున్న కౌంటర్ అయి ఉంటాడు. హ్మ్. అప్పుడు ఎవరు లోకేష్ తెలియదు కదా, మనకి ఎవరు తెలియదు లోకేష్ అనే అవును. వ్యక్తి. హ్మ్. ఇప్పుడు మీరు 5 ఏళ్ళు చూపించేసినారు, 5 ఏళ్ళు ప్రతిపక్షంలో చూపించేసినారు, ఇది పాత సినిమా అయిపోతుంది. హ్మ్. పాత సినిమా బాగుంటేనే చూస్తారు రెండోసారి, మళ్ళీ చూడరు. హ్మ్. కానీ ఇప్పుడు ఈ పవన్ లోకేష్ గారు వయసు రీత్యా వీళ్ళిద్దరికన్నా చిన్నోడు. ఆయనకి అడ్వాంటేజ్ ఏంటంటే 40 చుట్టూ ఉన్నాడు. హ్మ్. నో డౌట్ మంచి యంగ్. కాకపోతే ఆయన ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్ చేసి పెట్టేస్తున్నారు. హ్మ్. ఒక 10 ఏళ్ళు, 5 ఏళ్ళు మంత్రిగా, 5 ఏళ్ళు ప్రతిపక్షంలో, ఇప్పుడు 15 ఏళ్ళు. ఆయన కూడా హ్మ్. సీనియర్ పొలిటీషియన్ అయిపోతాడు. ఇవ్వకూడదండి. ఈ హ్మ్. 15 ఏళ్ళలో లోకేష్ ఎవరు? లోకేష్ మార్క్ ఏంటి తెలుగుదేశంలో అనేది రేపు అట్లా కాకుండా మేము ఆయన పెడుతున్నాం అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. బూమ్ ఓకే. ర్యాంక్ అవుతుంది. హ్మ్. చంద్రబాబు బెటర్ అనుకుంటారు. హ్మ్. కాబట్టి చంద్రబాబు యొక్క లెగసీని ముందుకు తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ లోకేష్ కి బస్తీ మే సవాల్ అని అనాలంటే చంద్రబాబు గారు కాకుండా లోకేష్ ని, హ్మ్. లోకేష్ ఎవరు అనేది ప్రూవ్ చేసుకోవాలి కదా. ఓకే. ఈ 5 ఏళ్ళు ఏమని ప్రూవ్ చేసుకోవాలి ఆయన? హ్మ్. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడప్పుడు ఇట్లాంటి గొడవలు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫెరోషియస్ గా మాట్లాడేస్తున్నాడు. హ్మ్. గట్టిగా మాట్లాడే మార్కులేమో ఆయన వేసుకుంటున్నాడు, హ్మ్. పరిపాలించే మార్కులేమో ఈయన వేసుకుంటున్నాడు. ఈయనకి ఏ మార్కులు పడాలి ఇప్పుడు? హ్మ్. కాబట్టి ఈయన మార్కు రావాలంటే ఓ డిప్యూటీ సీఎం గాను, పోనీ ఆ శాఖలు ఏమన్నా మంచి శాఖలు తీసుకున్నాడంటే మంచి శాఖలే, ఆ శాఖలో ఆయన ముద్ర వేసేది ఏముండదు. ఓకే. నీ ఇంకొక 1 ఇయర్ పోయిందంటే నీకు 15, నీకు 15 ముద్ర తప్ప ఏముండదు. హ్మ్. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి కదా, ఏం హ్మ్. మంత్రులు ఉంటాయి? లేకపోతే పిఆర్సీ ముద్ర. హ్మ్. జీతం పెంచుతున్నావు కదా, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కదా, ఏం చేసినావు, ఇది మాట్లాడతారు రేపు నుంచి ఉపాధ్యాయులు. ఓకే. మొదటి రోజు పిఆర్సీ, మంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్. హ్మ్. 2 నీకు 15, నీకు 15. హ్మ్. ఈ దీంట్లో ఏం చేయగలరు లోకేష్? ముద్ర బ్యాడ్ ముద్ర వేసుకోవడం తప్ప. ఓకే. కాబట్టి లోకేష్ ఎంచుకున్న శాఖలు పొరపాటు. ఆయన ఎదుగుదల రీత్యా, ఆయన ముద్ర రీత్యా. హ్మ్. రెండో పాయింట్ ఏంటంటే ఆయన ఫోకస్ కావాలి. ఎక్కడ ఫోకస్ కావాలి? కాబట్టి అనివార్యంగా ఆయన ఎస్టాబ్లిష్ చేయాలనే తాపత్రయం, అవసరం తెలుగుదేశం పార్టీకి ఉంది. తెలుగుదేశం అది పార్టీకి ఉంది కరెక్టే. కానీ ఆ అవకాశాన్ని మిగతా వాళ్ళు కల్పిస్తారా? పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇస్తాడా? ఒకవేళ ఛాన్స్ ఇవ్వకపోతే మళ్ళీ కూటమిలో మళ్ళీ విభేదాలు కామనే గదా! ఇప్పుడు ఒక రాజకీయాల్లో ఒక స్టెప్ తీసుకునేటప్పుడు లాభం నష్టం రెండే ఉంటుంది. హ్మ్. రాజకీయాల్లో అన్ని లాభాలే ఉండవు. ఇప్పుడు అవును. పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారు, ఆయనకి ఇబ్బంది ఉంది. ఆయన హ్మ్. అందుకే కదా 10 ఏళ్ళు చంద్రబాబు ఉండాలంటా ఉంటాడు. హ్మ్. హ్మ్. 10 ఏళ్ళ చంద్రబాబు అంటే ఉంటారా? 10 ఏళ్ళు తప్పుకుంటారా? జగన్ 10 ఏళ్ళు చంద్రబాబు ఉండాలి అంటే అర్థం హ్మ్. లోకేష్ వద్దనడం. చంద్రబాబు ఉండమనడం కాదు. హ్మ్. రాజకీయాల్లో అర్థాలు వేరు. హుహు. లోకేష్ వద్దని చెప్పడం. ఓకే. ఆ! కాబట్టి ఎందుకు అది న్యాయమైంది. ఎందుకంటే హ్మ్. చంద్రబాబు దగ్గర పనిచేస్తే ఆయన ఒక 15 ఏళ్ళు ముఖ్యమంత్రి నేర్చుకుంటున్నాను. ఒక రకంగా కొడుకు వయసే కొంచెం హ్మ్. అటు ఇటుగా. హ్మ్. పవన్ కళ్యాణ్ కూడా, చంద్రబాబు కూడా 80 వచ్చేసాడు కాబట్టి. బట్ లోకేష్ ముఖ్యమంత్రి అయితే ఏమి చెప్తావు నువ్వు ప్రజలకు పోయి? హ్మ్. అన్ ఆహ్, కాబట్టి చెప్పడానికి ఏం స్కోప్ ఉండదు. పైపెచ్చి బలహీన పడిపోతాడు. హ్మ్. ఉప ముఖ్యమంత్రిగా ఉండలేడు. ఉండకుండా కేంద్ర మంత్రిగా అటు వెళ్ళిపోయినాడు అనుకోండి, ఇక్కడ రాష్ట్రంలో పార్టీకి జవసత్వాలు ఉంటాయి. ఆ హ్మ్. రీత్యా చూసుకున్నప్పుడు ఆ లోకేష్‌ని ఆయన ఒప్పుకోడు. హ్మ్. ఒప్పుకోవడానికి కోపతాపాలు కాదు, అవసరం రాజకీయాల్లో. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ నష్టం కదా! ఆయన ఒప్పుకోకుండా పెట్టాలంటే హ్మ్. పెట్టాలి. ఒకవేళ పెడితే ఆయన వెళ్ళిపోతే ఒక నష్టం. కూటమి నుంచి వెళ్ళిపోతుంది. హ్మ్. కానీ ఆయన మెప్పు కోసం అని చెప్పి ఈయన ఏమీ చేయకపోతే 29లో ఏం చేయాలి తెలుగుదేశం? హ్మ్. కాబట్టి ఒక దశలో వచ్చి లోకేష్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి పవన్ కళ్యాణే అడ్డు అనే పరిస్థితి వస్తే మాత్రం హ్మ్. ఆ అడ్డును వద్దు తొలగించుకుంటారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి పోయింది 114 సీట్లున్నాయి. ఎందుకు ఈ అంత ఎన్నికల్లో గూడా మెజారిటీ ఉంది. లోకేష్ గారు వద్దు పొత్తొద్దని చెప్పి చాలా గొడవ చేశారు గదా! మనం ఒంటరిగానే గెలుస్తామని చెప్పేసి చాలా మాట్లాడినప్పటికి గూడా పవ చంద్రబాబు నాయుడు గారు లేదు, కాదు నీకు తెలీదని చెప్పేసి ఆయన పొత్తు పెట్టుకున్నారు బలవంతంగా. ఇప్పుడు లోకేషే కరెక్ట్ అని తేలింది కదా! హ్మ్. కాబట్టి ఇప్పుడు 100 సీట్లు వచ్చుంటాయి. సీట్లు హ్మ్. తగ్గుంటాయి. హ్మ్. 100 సీట్లు వచ్చుంటాయి. ఏమైంది, 100 సీట్లు వచ్చినా ముఖ్యమంత్రే కదా! అవును. కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 100 సీట్లు ఆళ్ళకే వచ్చుండి, పవన్ కళ్యాణ్ అయిపోయింది. జగన్ గారికేమో ఇంకొక 20, 30 సీట్లు పెరుగుంటాయి. ఆయనకు హ్మ్. వచ్చుంటే కొన్ని సీట్లు వచ్చుంటాయి. 20, 10, 5 వచ్చుంటాయి. లేకపోతే రాకపోయిండొచ్చు అదే. పవన్ హ్మ్. కళ్యాణ్ గారికి. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా మాట్లాడితే ఇరిటేషన్ గాని, హ్మ్. జనసేన అధ్యక్షుడు ఏం మాట్లాడితే లోకేష్‌కేం పోయింది. అవునవును. ఆ! ఎదురుదాడి చేస్తారు. కాబట్టి 100 సీట్లు వచ్చుంటే హాయిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలించుకోండొచ్చు. హ్మ్. కాబట్టి ఊరికే సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వాళ్ళు తప్ప. ఓకే. ప్రజలకి తప్ప. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి లోకేష్‌ని 29 ఎన్నికలకు ఫోకస్ లీడర్‌గా పెట్టడం వాళ్ళ అనివార్యం రాజకీయంగా. హ్మ్. ఆ క్రమంలో ఆ అనివార్యమైన పరిస్థితి లోకేష్ గారిని ముందుకు తీసుకెళ్తారా? ఆ క్రమంలో పవన్ కళ్యాణ్‌ని వదులుకుంటారా? ఓకే. పవన్ కళ్యాణే పెట్టుకుంటే లోకేష్‌ని మీరనుకున్నట్టు ఎస్టాబ్లిష్ చేయలేరు. అది ఓకే. అయ్యే పని కాదు. హ్మ్. 29 ఎన్నికల స్లోగన్‌లో కూడా పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేయాలంటే మీరు హ్మ్. లోకేష్ ముఖ్యమంత్రి ఆయనెట్ట ఒప్పుకుంటాడు? హ్మ్.
ఒప్పుకోడు కదా. అవును. మళ్ళీ చూద్దాంలే అని చెప్పాలి. అప్పుడు కూడా సమస్యే. హ్మ్. కాబట్టి 29 ఎన్నికల్లో కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబే అని చెప్పాల్సి వస్తుంది. ఓకే. ఓకే. ఏంటి కాబట్టి అది కరెక్టే. ఇప్పుడు లోకేష్‌ని ప్రొజెక్ట్ చేయాలంటే పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా సార్లు చూసాం. గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రజారాజ్యం ఇండిపెండెంట్‌గా పోటీ చేసి, టీడీపీ ఇండిపెండెంట్‌గా పోటీ ఆ అడ్వాంటేజ్ కాస్త మళ్ళీ కాంగ్రెస్‌కి అడ్వాంటేజ్ అయింది. మొన్న ఎన్నికల్లో కూడా వీళ్ళిద్దరు విడిగా పోటీ చేసిన టైంలో జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అయింది. ఇంత తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వదులుకునే పరిస్థితి ఉంటదా? 19 ఎన్నికల్లో జగన్ గారు స్పష్టమైన మెజారిటీ గెలిచాడు. పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తే ఇంకో 2 సీట్లు పెరుగుంటాయి. అవునా? బట్ ఆయన ఆ! ఆయన విడిపోవడం వల్ల ఏం చేసేది లేదు గానీ, హ్మ్. ఆయన విడిపోవడం వల్ల తెలుగుదేశానికి నష్టం, లాభం 2 ఉంటాయి. హ్మ్. కానీ జగన్మోహన్ రెడ్డి గెలిచింది వాళ్ళ చీలిక వల్ల కాదు. ఆయన ఇండిపెండెంట్‌గా గెలిచినాడు. ఓకే. రేపు 29లో మీరు కలిసున్నా కూడా పోవచ్చు. హ్మ్. విడిపోయినా కూడా పోవచ్చు. హ్మ్. విడిపోవడం కాదు. పాయింట్ ఏందంటే 29 ఎన్నికల్లో తెలుగుదేశం స్లోగన్ ఏంటి? హ్మ్. చంద్రబాబు బి కంటిన్యూవా? హ్మ్. లోకేష్ గారిని ముందు పెడతారా? ఓకే. చంద్రబాబు బి కంటిన్యూ అయితే ఇబ్బంది లేదు. పవన్ హ్మ్. కళ్యాణ్ తిట్లే. కానీ లోకేష్ బికి ఆల్టర్‌నేటివ్ అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రిస్క్ తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారా? హ్మ్. ఒప్పుకొని కేంద్ర ప్రభుత్వం మీద రాజీ పడతాడా? ఈళ్ళు రాజీ పడినప్పుడు వాళ్ళకి రాజీ పడతారు. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఈళ్ళు రాజీ పడలేదా? చాలా విషయాల్లో ఉప ముఖ్యమంత్రిగా ఆయన పెట్టి చాలా రాజీ అవును. పడుతున్నారు కదా! హ్మ్. ఇక్కడ రాజీ పడాలి. కలిసి ఉండాలంటే నీకు నష్టం, నాకు నష్టం 2 వస్తుంది. నువ్వు ఒప్పుకో సార్ అని చెప్పి ఒప్పించుకోవాలి. ఓకే. ఒప్పుకోనంటే వదులుకోవాలి. ఓకే. 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 ఒప్పుకుంటారా? వదులుకుంటారా? హ్మ్. నువ్వు ఒకడిని అడగాలి, నేను గాని అడగాలి వెనకలే కదా! నువ్వే వేసుకుంటా పోతావు అంటే కుదరదు కదా! హ్మ్. అలా కాదు పవన్ కళ్యాణ్ గారితో కుదరదు ఇట్లే ఉండాలి. మీరు చెప్పారు కదా! వాళ్ళ మద్దతు లేకపోతే గెలవలేరు. పార్టీ అస్తిస్తుంది, దెబ్బతింటుంది అనుకుంటే 29 ఎన్నికల్లో మీరు చంద్రబాబు నాయుడు గారి కంటిన్యూ అని చెప్పే క్రమంలో పోవాలి. దానివల్ల లాభ నష్టాలు భరించేదానికి సిద్ధంగా ఉండాలి. లోకేష్ గారు ఇప్పట్లో ఆయన ఇంటర్నల్‌గా ఎదుగుతాడేమో గానీ బహిరంగ ప్రజల దృష్టిలో ఎదగలేడు.